అందరికీ నమస్కారం అండి. రాబోయే శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా మన అగ్రహారం వారు తెలుగు క్యాలెండరు, తెలుగు పంచాంగము రెండు అచ్చు వేయించారు. ఎవరైనా సైన్అప్ చేసుకోకపోతే తప్పకుండా సైన్అప్ చేసుకోండి, ఎందుకంటే వీటిలో చాలా చాలా వివరాలు ఉన్నాయి. ఆ వివరాల గురించి కొంచెం బ్రీఫ్గా ఇప్పుడు మాట్లాడుకుందాము. కొంచెం హైలైట్స్ మట్టుకే కవర్ చేస్తాను. అయితే దీంట్లో ఇదిగో మనకి తెలుగు క్యాలెండరే కాకుండా దీనికి ఇక్కడ ఇలా చూస్తే ఈసారి స్పెషల్ ఏంటంటే ఇలా కలర్స్ గాను, ప్లస్ ఇదిగో ఇంగ్లీష్లో కూడా అచ్చు వేయించారు. ఒక పక్కన ఇంగ్లీషు, ఒక పక్కన ఇలా తెలుగు, రెండు లాంగ్వేజెస్లో ఎవరికైనా ఇంగ్లీష్ కంఫర్టబుల్ ఉంటే అది కూడా చూసుకుంటారనేసి. సో అయితే మనకి ప్రతి మాసం బేస్డ్ క్యాలెండర్ ఇది. చైత్ర మాసం, వైశాఖ మాసం అలా బేస్డ్ మీద ఉంటుందన్నమాట. మనకి ఉగాది స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు, ఏప్రిల్ 9వ తారీఖు అక్కడ పాడ్యమి నుంచి ఇలా అమావాస్య వరకు మనకి ప్రతి నెల అలా మాసం బేస్డ్ తోటి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకి కీ హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మన ప్రతి పేజ్లోనూ ఇక్కడ మనకి సంకల్పం నుంచి స్టార్ట్ అవుతుందండి. మన మమోపాత దురితక్షయ ద్వారా ఇవన్నీ చదువుతాం కదా, అట్లా క్రౌంచ ద్వీపే రమణక వర్షే ఐంద్రక కండే ఇట్లా మన వివరాలు. అండ్ దెన్ ఇదిగో శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత చైత్రమాసే శుక్లపక్షం అయితే శుక్లపక్షం ఇటు పక్కంతా శుక్లపక్షం, ఇటు పక్కంతా కృష్ణపక్షం అనమాట. అలా శుక్లపక్షే కృష్ణపక్ష వివరంగా ఉంది. అది కాక ఇదిగో ఏప్రిల్ నెల కాబట్టి ఇటు సైడ్ అంతా ఏప్రిల్ ఇక్కడ వరకు, ఇదిగో ఇక్కడ నుంచి మే మొదలవుతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఇందులో కవర్ అవుతున్నాయి అన్నమాట. ఇదే కాక మనకి అఫ్కోర్స్ ఇదిగో మనం రోజు చదువుకునేటప్పుడు భానువాసరే ఇలా చదువుకుంటాం కదా. సో భానువాసరే, ఇందువాసరే అవన్నీ కూడా మనకి తెలియని వాళ్ళకి వీలు, ఇంకా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా వీలుగా ఇక్కడ చాలా డీటెయిల్డ్గా ఉంది. అలాగే ఈ వాసర చదువుకున్న తర్వాత మనకి మళ్ళీ ఇదిగో తిథి నక్షత్రం గురించి చదువుకుంటాం. ఇదిగో ప్రతిపత్ మధ్యాహ్నం టైం వరకు ఉంది. దెన్ అశ్విని నక్షత్రం అని ఇట్లాంటి చాలా చక్కగా డీటెయిల్డ్గా ఉంది మనకి ఏ టైం వరకు ఉందని. పగలు ఇదిగో 8:03 వరకు. ఇదిగో ఇక్కడేమో చతుర్థి రాత్రి తెల్లవారితే 3:42 వరకు. ఇలా కృత్తికా నక్షత్రం, ఇలా వర్జన్ లేదు, ఇలా చాలా డీటెయిల్డ్గా ఉంది. అదే కాక ఇంకా మనకి మాసం వచ్చే ఉంటాయి కదా, ప్రతి మాసం వచ్చే ఏకాదశి, సంకష్ట చతుర్థి, ఇదిగో బొమ్మలతో సహా మనకి చాలా డీటెయిల్డ్గా ఉంది. ఇదిగో మాస శివరాత్రి ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవే కాకుండా మనకి అఫ్కోర్స్ ఇదిగో పెద్ద పండుగలు అన్ని చాలా మటుకు డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. కొన్ని కీ పండుగలకేమో ఇక్కడ బొమ్మలతో సహా శ్రీరామనవమి 16వ తారీఖు, తర్వాత మనకి ఇదిగో నరసింహ జయంతి, హనుమత్ జయంతి జూన్ 1వ తారీఖు, దశమి, బహుళ దశమి వైశాఖ మాసంలో. ఇలా చక్కగా అంతా డీటెయిల్డ్గా ఉంది. అవే సేమ్ డీటెయిల్స్ మనకి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయన్నమాట. ఇదిగో చైత్రమాసం, ఇదిగో భానువాసరే, ఇందువాసరే, భౌమ్యవాసరే, ఇట్లా అంతా ఉండి ఇదిగో ఇట్లాగే మాట్లాడుకున్నాగా ప్రతి 11 గంటల వరకు 1 నిమిషం వరకు. ఇంకా మనం పంచాంగం గురించి తెలుసుకుందాం. పంచాంగం గురించి కొంచెం తెలుసుకున్నాము. ఈ పంచాంగం ఇప్పుడు క్యాలెండర్లో కాకుండా పంచాంగంలో చాలా డీటెయిల్స్ ఉంటాయి. తిథివార నక్షత్రాలే కాదు, ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఉంటుందన్నమాట. పంచాంగం ప్రాముఖ్యత గురించి కూడా దీంట్లో స్టార్టింగ్లో రాసున్నాయి. ముందు మాట మన బ్రహ్మశ్రీ అచ్యుతిని లలిత కృష్ణశర్మ గారు, తర్వాత వేళమూరి గారు చెప్పినట్టుగాను పంచాంగం జనరల్గా మనకి తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం, ఇది 5 అంగాలండి పంచాంగాలు ఇవి. అయితే తిథి వల్ల శ్రియము, వారం వల్ల ఆయుర్దాయము, నక్షత్రం వల్ల పాప నివృత్తి, యోగం వల్ల రోగ నివారణము, కరణం వల్ల కార్యసాధనము. ఇది ఎలాంటిదంటే ఇక్కడ రాసినట్టుగాను భారతదేశంలో ప్రతి వంటింట్లో పసుపులాగా లేకపోతే గుమ్మానికి కట్టుకునే మామిడి తోరణంలాగా పంచాంగం ఇంట్లో ఉండటం శుభం అనమాట చాలా మందికి. సో ఇంకా మనకి ఫోర్వర్డ్ కూడా డాక్టర్ లక్ష్మణరావు గారు రాశారు దీంట్లో. సో మెయిన్ హైలైట్స్ ఏంటంటే పంచాంగం ఎన్సైక్లోపీడియా లాంటిది నేను ఎందుకు చెప్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ ఇండెక్స్లో చూస్తే కనుక పంచాంగంలో ఓన్లీ తిథులు, వారాల, నక్షత్రాలే కాకుండా ఈ పర్టికులర్ దీంట్లో చూసుకుంటే నవగ్రహ స్తోత్రాలు, గణేశ ద్వాదశనామ స్తోత్రం, ఆదిత్య హృదయం, దుర్గా అష్టోత్తర శతనామావళి, ఇవన్నీ ఈ విధంగా మొత్తం లాట్ ఆఫ్ డీటెయిల్స్ అనమాట. మనం వేరే బుక్స్ కూడా చూసుకోక్కర్లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు ఇక్కడ. స్టిక్కీ నోట్స్, ప్లీజ్ పార్డన్ విత్ ద స్టిక్కీ నోట్స్. ఇప్పుడు ఆదిత్య హృదయం ఇక్కడ ఉంది. సో ఇంకా ఇక్కడికి వస్తే కనుక యజ్ఞోపవీత ధారణ విధానం, దీనికి కూడా మనం జనరల్గా వేరే బుక్స్ పెట్టుకుంటూ ఉంటాం. నూతన యజ్ఞోపవీతం ఎలా పెట్టుకోవచ్చు, నిత్య తర్పణం ఎలా చేసుకోవచ్చు విధానం చేసుకుంటే. కొంతమంది చేస్తూ ఉంటారు అని చెప్పి అందరం చేయాలి, కానీ అమావాస్య, గ్రహణములు, సంక్రమణముల టైంలో కూడా ఎలా చేసుకోవచ్చు అలాంటివి ఉన్నాయి ఇక్కడ డీటెయిల్స్.
భోజనం చేసేటప్పుడు ఆపోసనం పట్టేటప్పుడు దానికి చదువుకోవాల్సిన మంత్రాలు వాటివన్నీ కూడా క్లియర్గా రాసిపెట్టున్నాయి. యాంటీ క్లాక్ వైజ్ ఎప్పుడు తిప్పాలి, క్లాక్ వైజ్ ఎప్పుడు తిప్పాలి, ఇవన్నీ కూడాను డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, నిత్యపారాయణ స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రం. ఇవే కాక మనకి 2 మెయిన్ వ్రతాలు కూడాను ఇక్కడ చూస్తే వరలక్ష్మి వ్రతం మొత్తం క్లియర్గా రాస్తుంది ఇక్కడ ఏ విధంగా చేసుకోవాలనేది. అలాగే వినాయక వ్రత కల్పము కథలతో సహా ఉన్నాయి వీటిలోని మొత్తం. సో మనకు వేరే బుక్స్ కూడా ఇంకా అక్కర్లేదు, ఒక బుక్ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన గ్రహణాలు వస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు త్వరలో గ్రహణం కూడా ఒకటి వస్తుంది. బట్ ఈ సంవత్సరంలో ఏ గ్రహణాలు ఉన్నాయి, ఏ గ్రహణాలు మనం పాటించాలి, ఈస్ట్ కోస్ట్లో ఉన్నవాళ్ళు అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఏ గ్రహణం మనం పాటించాలి, ఏది మనం పాటించక్కర్లేదు, మన గ్రహణం మనకు కనపడకపోతే మనం పాటించక్కర్లేదు, అవన్నీ కూడా దీంట్లో రాసున్నాయి. ఇప్పుడు ఇది కాక పండగలు మొత్తం లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఫెస్టివల్స్ అనమాట. మొత్తం ప్రతి నెలకి కూడాను ఓసారి అనుకున్నాం సెప్టెంబర్లో ఆ పండగ ఎప్పుడు వస్తుంది దీంట్లో చూసుకోవచ్చు. తెలుగులోను ఇంగ్లీష్లో కూడా రాస్తుంది దీంట్లో. ఈవెన్ తో మోస్ట్ ఆఫ్ ద పంచాంగం తెలుగులో ఉన్నా కూడా కొన్ని డీటెయిల్స్ ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి వీటిలోను. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ పంచాంగం పూర్తిగా చూసుకున్నాక ఈ స్టేట్స్ ఉన్నాయి చూసారు కదా, కనెక్టికట్, ఫ్లోరిడా, జార్జియా, మ్యాసచ్యూసెట్స్, మిషిగన్, న్యూజెర్సీ, న్యూయార్క్, నార్త్ కెరోలినా, ఒహాయో, పెన్సిల్వేనియా, వర్జీనియా. యూ కెన్ యాక్చువల్లీ యూజ్ దిస్ పంచాంగం ఫర్ ఆల్ ఆఫ్ దీస్ స్టేట్స్ అండ్ బంచ్ ఆఫ్ డిఫరెంట్ సిటీస్ ఆర్ గివెన్ ఇయర్. వీటిలో ఏవి ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవాలి మినిట్స్ ఉన్నాయి, ఆ విధంగా కూడా ఇచ్చారు క్లియర్గా. జనరల్గా మనం పంచాంగం అనేసరికల్లా ఏదో ఇప్పుడు మన రాశి ఫలాలు గురించి మనం అనుకుంటూ ఉంటాం. రాశి ఫలాలు కూడా వన్ ఆఫ్ ద మెనీ థింగ్స్ ఇన్ ద పంచాంగం. ఓకే, మేషరాశి ఫలితాలు కూడా ఉన్నాయి కదా ఇట్లా. సో ఇదే కాక నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా క్యాలెండర్లో చూపించినట్టుగాను కాకుండా, ఇప్పుడు లెట్స్ సే April 27 శనివారం తీసుకున్నాం అనుకోండి, 2024 స్థిర వాసరి అని ఉంది ఇక్కడ. పొద్దున్న సూర్యోదయం, సూర్యాస్తమయం ఎగ్జాక్ట్గా టైమింగ్స్ మొత్తం ఇక్కడ రాసున్నాయి. బహుళ చతుర్థి, దీన్నే మనం కృష్ణపక్ష చతుర్థి అంటాము. రాత్రి 10:53 దాకా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 6:57 దాకా ఉంది. ఆ విధంగాను ఏ యోగము, కరణము ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చి, వర్జం ఎప్పుడుంది, దుర్ముహూర్తాలు, అమృత గడియలు ఇవన్నీ కూడాను చాలా డీటెయిల్గా ఉంది. ఇవన్నీ క్యాలెండర్లో ప్రింట్ చేయడం కష్టం కదా, ఇది యాక్చువల్గా చాలా డీటెయిల్గా ఉంటుంది. అఫ్కోర్స్ పంచాంగము మనం ఇళ్లలో రోజువారీ యూజ్ చేసుకునేది చాలా విషయాలు దీంట్లో చూసుకోవచ్చు. మనకు మెయిన్ ముహూర్తాలు ఏమైనా పెట్టుకోవాలంటే అఫ్కోర్స్ మనం పురోహితుల దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. అట్లీస్ట్ మనకి ఇళ్లలో కావాల్సిన డీటెయిల్స్ అనేది దీంట్లో తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏమిటి అంటే, ఇప్పుడు కొన్ని ధర్మ సందేహాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇవి కొన్ని చిన్న ఇన్సర్ట్స్ ప్రింట్ చేశారు మొత్తం త్రూ అవుట్ ద పంచాంగంలో. ఫర్ ఎగ్జాంపుల్, మా పిల్లవాడికి ప్రస్తుతం చదువు సరిగా రావట్లేదు, ఉపనయనం చేస్తే చదువు బాగా వస్తుందంటారు, నిజమేనా? దాని గురించి క్లియర్గా ఓ ధర్మ సందేహం దాని గురించి రాసిపెట్టి ఉంది ఇక్కడ. అలాంటివి మధ్యలో ఇన్సర్ట్స్ వస్తూ ఉన్నాయి. సో దట్ ఈజ్ అనదర్ థింగ్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మనం ఈ తారాబలం, చంద్రబలం గురించి కూడా చాలామంది అనుకుంటారు. ఓ పర్టికులర్ జన్మ నక్షత్రం ఉంటుంది, ఆ రోజు నక్షత్రాలు ఉంటాయి. ఏ నక్షత్రాలు యాక్చువల్గా మంచివి, ఏ నక్షత్రాలు మంచివి కావు. ఏదన్నా ఒకసారి మనం చాలా స్పెసిఫిక్గా ఏదైనా మంచి పని చేయాలి అనుకుంటే ఈ రోజు స్టార్ట్ చేసుకోవచ్చా, ఇలాంటి వాటి కోసం. ఇవన్నీ కూడా దాంట్లో నీట్గా టేబుల్ ఇచ్చి పెట్టింది ఇక్కడంతాను. హోప్ఫుల్లీ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ అండర్స్టాండింగ్ హౌ టు యూస్ పంచాంగం. అగైన్ పంచాంగం అంటే ఓన్లీ తిదివార నక్షత్రాలే కాదు, దేర్ సో మెనీ మోర్ థింగ్స్ దట్ ఈస్ పాసిబుల్ విత్ పంచాంగం. అదే అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.